సుమన్ టీవీ రంపచోడవరం. నేను మీ బాలు. ఈరోజు మనం పోలవరం జిల్లా ప్రధాన కేంద్రం రంపచోడవరంలో ఉన్నాం. రంపచోడవరంలో దేవీపట్నం సెంటర్లో ఆనుకొని ఉన్న యూనియన్ బ్యాంక్ దగ్గర ప్రప్రథమంగా ఏజెన్సీలో అన్నా క్యాంటీన్ మిరియాల శిరీషాదేవి ఎమ్మెల్యే మరియు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి స్మరణరాజ్ సంయుక్తంగా ప్రారంభించారు. నిర్వేదలకు 5 రూపాయలకే పోషకాహారంతో కూడిన అల్పాహారం, మధ్యాహ్న భోజనం ఇచ్చే సంకల్పంతో ప్రతిష్టాత్మక పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో అన్నా క్యాంటీన్లు రన్ అవుతుంటే ఈరోజు 62 అన్నా క్యాంటీన్లను మళ్ళీ గ్రామాలలో రూరల్ ప్రాంతాల్లో ప్రారంభించారు. అందులో భాగంగా పోలవరం జిల్లా ప్రధాన కేంద్రం రంపచోడవరంలో గిరిజనులకు ఎంతో ఉపయోగపడే ఈ అన్నా క్యాంటీన్ను మిరియాల శిరీషాదేవి ప్రారంభించారు. ఈ క్యాంటీన్ ద్వారా దూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్, ప్రాజెక్ట్ ఆఫీసర్ తదితర పనులకు వచ్చే గిరిజనులకు ఎంతో ఉపయోగపడుతుందని, వారి ఆహార భద్రతకు ఇది ఎంతో తోడ్పడుతుందని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి తెలిపారు. ఈ రోజు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి రోజు అని చెప్పొచ్చు. ఎందుకంటే మనము 2019 వరకు మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లు మనం ప్రారంభించడం జరిగింది. అప్పటికి చాలా నడుస్తూ ఉన్నప్పటికీ కూడా గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఏదైతే పేదలకి మనం పెట్టేటువంటి 5 రూపాయలకి కడుపు నిండా పెట్టేటువంటి ఈ భోజనాన్ని గత వైసీపీ పాలకులు దాన్ని రద్దు చేయడం జరిగింది. అంటే దాన్ని ఎక్కడికక్కడికి దాడులు చేసి నిలిపివేయడం జరిగింది. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత, మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అన్నా క్యాంటీన్ పొలం ప్రారంభించడం జరిగింది. మీకు తెలుసు దీనివల్ల ఎంత ఉపయోగం ఉందని. పట్టణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 207 అన్నా క్యాంటీన్లు రన్ అవుతా ఉన్నాయి. పేదలకి, కార్మికులకు, విద్యార్థులకి, అదే విధంగా రోజు కూలి చేసుకునేటువంటి వ్యక్తులకి ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆహారాన్ని అందించాలి, కడుపు నిండా భోజనం పెట్టాలనేటువంటి మంచి ఆలోచనతో అన్నా క్యాంటీన్లు మనం ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే 207 రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే ఈ రోజు ప్రధానంగా మరో 62 అన్న క్యాంటీన్లు గ్రామీణ ప్రాంతాలు కూడా తీసుకొచ్చినటువంటి ఘనత మన కూటమి ప్రభుత్వాన్ని, మన చంద్రబాబు నాయుడు గారిని మేము ఎంతో గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం. అయితే మనం ఏదైనా అవసరం నిమిత్తం పట్టణాలకు వెళ్తే అక్కడ వాడుకునే వాళ్ళం, దీని యొక్క ఉపయోగం మనకు తెలిసింది. కానీ ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో మాకు రంపచోడవరం నియోజకవర్గంలో 12 మండలాలు ఉన్నాయి. దీని విస్తీర్ణం చాలా పెద్ద విస్తీర్ణం కలిగినటువంటి అతిపెద్ద నియోజకవర్గం అండి మంది రంపచోడవరం. అయితే కలెక్టరేట్ గానీ, పిఓ ఆఫీస్ గానీ, లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలు పొద్దున్నే వచ్చి సాయంత్రం వరకు ఆఫీసుల చుట్టూ కూర్చొని పాపం వాళ్ళ వినతులు ఇచ్చుకొని ఆహారం కూడా తినకుండా వెళ్ళినటువంటి రోజులు మేము చూసాము. ఆ పరిస్థితుల్లో మేము కూడా ఉన్నాం కనుక ఇవన్నీ తెలిసి మేము ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి వినతి రూపంలో ఎమ్మెల్యే అయిన వెంటనే మా నియోజకవర్గంలో 2 డివిజన్లు ఉన్నాయి. ప్రతి వారం కూడా గ్రీవెన్స్ జరుగుతుంది. ఆ సందర్భంలో లోతట్టు ప్రాంతాల నుంచి గిరిజన ప్రజలు, పేద ప్రజలు అందరూ కూడా రంపచోడవరం హెడ్ క్వార్టర్కి వస్తారు. అదేవిధంగా చింతూరు డివిజన్ లో ఉన్నటువంటి చింతూరు కూడా రావడం జరుగుతుంది. కనుక మా నియోజకవర్గానికి 2 కేటాయించండి అని మేము ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. దానిలో మొదటి భాగంగా ఎన్నికల సమయంలో ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో దాని ప్రకారంగా ఈ రోజు మొత్తం మన అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 62 అన్నా క్యాంటీన్లు ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు గుంటూరులో ప్రారంభిస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ రోజు మన రంపచోడవరంలో ఈ యొక్క క్యాంటీన్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు, సామాన్యులు 5 రూపాయలకే కడుపు నిండా సురక్షితమైన మంచి భోజనం తింటున్నారని ఇప్పుడే ప్రజలు భారీ ఎత్తున కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి హర్షం చేస్తున్నటువంటి పరిస్థితులు మీరు చూస్తున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీడియా సమ్ముఖంగా నేను తెలియజేసేది ఏంటంటే, ప్రతి గ్రామానికి కూడా మన యూనియన్ బ్యాంక్ పక్కన ఈ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారు. 5 రూపాయలకి కడుపు నిండా శుభ్రమైన మంచి ఆహారాన్ని ప్రజలకు అందిస్తున్నారు. ఆహార భద్రత అనేటువంటి ఒక నినాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్తా ఉన్నాం. కనుక గ్రామంలో ఉన్న ప్రతి చివరి కుటుంబం వరకు ఈ యొక్క వార్త తెలియజేయండి. ఎవరు ఏ అవసరం నిమిత్తం వచ్చినా సరే వారికి కడుపు నిండా భోజనం పెట్టేటువంటి అన్న క్యాంటీన్ మన రంపచోడవరం నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకుంటూ మా గిరిజనుల యొక్క ఆర్దనాదాలు విని మా కడుపు నింపడానికి మీరు తీసుకున్నటువంటి ఈ యొక్క మంచి ఆలోచనకి మేము ఎప్పుడు మా నియోజకవర్గ ప్రజలు, మీకు మనందరికీ తెలుసు, మనకి దేశంలోనే ఎప్పుడు లేని విధంగా ఒక నియోజకవర్గానికి ఒక జిల్లా చేశారు. అది గిరిజనుల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని మరొకసారి గుర్తు చేస్తూ ఈ రోజు మా మారుమూల ఏజెన్సీలో కూడా అన్న క్యాంటీన్ తీసుకొచ్చి మా ప్రజలకి అండగా ఉంటున్నటువంటి కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడుకి ఎప్పుడూ మా గిరిజనులు అందరం కూడా రుణపడి ఉంటామని మీ పాదాలకి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మాకి మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నానండి. థ్యాంక్ యూ. మాది రంప గ్రామం 3 కిలోమీటర్లు ఇక్కడ నుండి బ్యాంక్ కి రావడానికి
కానీ పొద్దునుండి సాయంత్రం దాకా ఇక్కడ పనులకు వస్తాము, బ్యాంకుకి వస్తాము, కానీ తినడానికి ఏం లేదు. ఇంతకు ముందు పెట్టాలనుకున్నారు అన్న క్యాంటీన్, అందరూ పెట్టలేదు. ఇప్పుడు అందరికి వచ్చిన వాళ్ళకి పైగా బాగా అన్న క్యాంటీన్ పెట్టారు. దానికి అందుకు తెలుగుదేశం నాయకులకు అందరికి, ఆ ఎమ్మెల్యే గారికి, ఉన్న వాళ్ళకి అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి గారికి అందరికి నమస్కారం అండి. శ్రీ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక నమస్కారాలు అండి. మాకు ఇక్కడ 3 కిలోమీటర్ల నుండి బ్యాంక్ పనుల కోసం వస్తాము, అలాగే ఏవేవో పనుల కోసం వస్తాము. ఇక్కడ మాకు అన్న క్యాంటీన్ కల్పించిన ముఖ్యమంత్రి వర్యులు గారికి మా ధన్యవాదాలండి. అలాగే మరి మాకు ఇక్కడ ఎలాంటి సౌకర్యం లేనందువలన కావున అలాగే మాకు అన్న క్యాంటీన్ కల్పించినందుకు మాకెంతో ఆనందంగా ఉందండి. అలాగే మరి మా శ్రీ మిర్యాల శిరీషాదేవి గారి ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ అదే ఓపెనింగ్ సందర్భంగా మాకెంతో ఆనందంగా ఉందండి. అలాగే మాకు ఇలాంటి సదుపాయం కల్పించినందుకు మాకెంతో ఆనందంగా ఉంది. మాకు 5 రూపాయల భోజనము అంటే మాకు ఎంతో తృప్తిగా మేము తిని మేము ఆనందపడుతున్నామండి. అలాగే మాకు ఈ సౌకర్యం కల్పించినందుకు అలాగే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఎమ్మెల్యే శిరీషాదేవి గారికి ధన్యవాదాలండి. అందరికి నమస్కారం అండి. నా పేరు తీగల సత్యవతి. నేను ఈ రోజు అన్న క్యాంటీన్ ఓపెనింగ్ వచ్చానండి. ఇందులో భోజనం 5 రూపీస్ పెట్టారు. ఇందులో ఒక కర్రీ, ఒక సాంబారు, చట్నీ, పెరుగు, రైస్. టేస్ట్ అయితే బాగుందండి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేశారు.